గూగుల్లో తెలంగాణ అభివృద్ధి నిరోధకులు ఎవరు అని అడిగితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అని వస్తుందని అన్నారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. కాగ్ రిపోర్టు బీఆర్ఎస్ అవినీతిపైన ఉతికి ఆరేసిందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలోని ఏ పథకం చూసినా అవినీతి జరిగిందని కాగ్ రిపోర్టు ఇచ్చిందన్నారు. కమిషన్లకు కేర్ ఆఫ్ హరీష్ రావు అని ఫైర్ ఎక్కారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కూడా కారణం హరీష్ రావేనని విమర్శించారు మధుసూదన్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 3 సంవత్సరాలలో పూర్తి చేస్తాం, పాలమూరు ప్రజలకు నీళ్లు అందిస్తామని చెప్పి నువ్వు కూడా ఉన్నావు కదా. రోజు హరీశ్వరరావు మళ్ళీ ఆయన పక్కల్లో ఆయనకు చెప్పిండు, అయ్యా ఆయన గుట్ట మీద గెస్ట్ హౌస్ కట్టి ఈయనే వచ్చి రోజు నేను వారానికోసారి వచ్చి పర్యవేక్షణ చేసి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పిన వ్యక్తులు మీరు కదా. నువ్వు ఉన్నావు కదా ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా. మరి ఎందుకు పూర్తి చేయలే 3 సంవత్సరాలల్లా? మీరు చెప్పిన మాటని ఈరోజు రిపీట్ చేస్తున్నా. నేను కూర్చొని కంప్లీట్ చేస్తానని చెప్పినావు. మీ మామగారు నువ్వు కూడా ఆ రోజు ఐవిట్నెస్ కదా. నువ్వు కూడా ఒక హోదా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆ రోజు ఉన్నావు కదా. ఒక్క రోజన్నా 2015 శంకుస్థాపన చేస్తే 3 సంవత్సరాల్లో అంటే 2018 కల్లా పూర్తి కావాలి. మీరు 2023 వరకు మీరే ఉన్నారు కదా. అంటే 3 సంవత్సరాలు కాదు, దాదాపు 8 సంవత్సరాలు. మీరు 8 సంవత్సరాలు అయినా కూడా మీరు పూర్తి చేయలే. 2016 కాళేశ్వరానికి శంకుస్థాపన చేశారు. అంటే 1 ఇయర్ తర్వాత నువ్వు కాళేశ్వరానికి శంకుస్థాపన చేశారు. మీరు కాళేశ్వరం మీద శ్రద్ధ పెడతారు, కాళేశ్వరాన్ని పూర్తి చేసుకుంటారు, కాళేశ్వరాన్ని కూలగొడతారు. లక్షల కోట్ల రూపాయల ధనాన్ని తీసుకుపోయి ఆడ కాళేశ్వరంలో కాలబెట్టిండ్రు. 2016 శంకుస్థాపన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ ఏమో వీళ్ళు 2017లోనే సిడబ్ల్యూసీకి సబ్మిట్ చేస్తారు, సెంట్రల్ వాటర్ కమిషన్. కానీ పాలమూరు రంగారెడ్డి 2015లో స్టార్ట్ చేసిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించిన డిపిఆర్ 2022లో సబ్మిట్ చేస్తారు. యువన్ పేరు మీద బినామీని పెట్టి కాంట్రాక్టులు చేసింది మర్చిపోయిరా? నా దగ్గర నల్లమట్టి ఎత్తుకపోయిందంటే నీకు కూడా భాగం ఉంది. నా నియోజకవర్గంలో భూత్పూర్, ముసాపట్టి చెరువులల్లా నల్లమట్టి నీవు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర ఇద్దరు కలిసి నల్లమట్టి దోపిడీ చేసిందంట. నీకు కూడా భాగం ఉంది హరీశ్వరరావు, అది మర్చిపోయినట్టున్నావు. అవన్నీ తీస్తున్నాం. మొత్తం ఎక్కడ పోయింది నల్లమట్టి? ఎక్కడ దొరికితే అక్కడ దోసుకున్న దోపిడీదారులు మీరు. ఈరోజు మీకు మాట్లాడే అర్హత ఎక్కడిది? మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నాం. 6 గ్యారంటీలు ఇక్కడనే అమలు చేయలే, కేరళ ఏడబోయి అమలు చేస్తాడని. ఎందుకు చేయం భయ్? ఇక్కడ కనిపిస్తలేదు, మీ కళ్ళు లేని కబోదులకు కనిపిస్తలేదు. మా 6 గ్యారంటీలు బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజలు ఈరోజు 6 గ్యారంటీలను ఆస్వాదిస్తూ ఉన్నారు. 1, 2 మిగిలిపోయినాయి, తప్పకుండా చేస్తాం. అది మా ముఖ్యమంత్రి గారే చెప్పారు, మీ వల్లనే అవి మిగిలిపోయినాయి.